ఇప్పుడు ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని కోర్సులు తీసుకున్నా మన బాధ ఏంటంటే, భయ్యా నేను ప్రోగ్రామ్స్ అనేవి సాల్వ్ చేస్తుంటే నాకు అర్థం అవ్వట్లేదు, ఎలా సాల్వ్ చేయాలో అర్థం అవ్వట్లేదు, లాజిక్ రావట్లేదు, చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటుంటారనమాట. సో నేనేం పాయింట్స్ ఫాలో అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకున్నాను, ఇక్కడ మీకు ఫ్యూ పాయింట్స్లో రాశాను అనమాట. అందులో ఫస్ట్ పాయింట్ వస్తేప్పటికి బేసిక్స్ అనేవి మీకు క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుంటే మీకు లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, సేమ్ సిలో కూడా ఫంక్షన్ అంటే ఏంటి, అరే అంటే ఏంటి, 2D అరేస్ అంటే ఏంటి, పైథాన్లో అడ్వాన్స్కి వెళ్తే ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఇవి క్లారిటీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, వీడియోల మీద వీడియోలు అవన్నీ చూస్తూనే ఉంటారు. అలా మీరు చేయక్కర్లే, జస్ట్ 1 వీక్ మ్యాక్సిమం టైం అనేది ఇవ్వండి. ఇచ్చి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది పైథాన్ ఇటు సి రెండు కలిపి చేయొద్దు. ఏదో ఒక్కటి పర్ఫెక్ట్ అయితే మిగిలిన ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అవుతాము. నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద నేను ఈ పాయింట్ అనేది చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసే కంటే ముందు మీకోసం ఒక సూపర్ ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చాను అనమాట ఫ్రమ్ టాలెంట్ స్ప్రింట్ అనే వాళ్ళు వరల్డ్లోనే టాప్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్తో కొలాబరేట్ అయ్యి మీకోసం ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి చేస్తారనమాట. అండ్ ఈ రోజు మీకోసం ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటుంటే మీకోసం ఒక ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళ కోర్స్ గురించి ఇంకా డీప్ డైవ్ చేస్తే వీళ్ళు ఎంటైర్లీ 6 months కోర్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ ఫర్ సపోజ్ వెళ్ళి విజిట్ చేయాలి అనుకుంటుంటే డైరెక్ట్ గా వీళ్ళు ఆఫీస్ కి కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. అడ్రస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంటుంది. టాలెంట్ స్ప్రింట్ తరపు నుంచి మీకు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఏవైతే నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కటి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తారనమాట. అండ్ ఇంకా మనం ఈ కోర్స్ గురించి చూసుకుంటే 700+ హైరింగ్ కంపెనీస్ అనే వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళతో పార్ట్నర్స్ లాగా మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇన్ టాలెంట్ స్ప్రింట్ వాళ్ళు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కి మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ బూట్ క్యాంప్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది వచ్చిందనమాట. అలాగే మన స్టూడెంట్ రివ్యూస్ కూడా చూసుకుంటే ఇక్కడ మీకు యూట్యూబ్ లింక్స్ అనేవి ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ అనేవి మీరు వినొచ్చు. అలాగే కింద రివ్యూస్ కూడా రాశారు. మీకు ఇక్కడ చదివించడానికి ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళ గురించి కూడా మీరు డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. మన మెయిన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ కరికులం గురించి చూస్తే మీకు ఏం రాదు అన్నా కూడా పర్లేదు, ఫ్రమ్ బేసిక్స్ వీళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ప్రతి ఒక్కటి వెబ్ డెవలప్మెంట్ కి ఏం అవసరము, బ్యాక్ ఎండ్ మొత్తం అంతా నేర్పిస్తారు అనమాట వీళ్ళు. ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉండి ప్రోగ్రామ్ గురించి ఇంకా తెలుసుకుందాం, వెబ్ డెవలప్మెంట్ లో ఏం చేయొచ్చు అని చెప్పేసి ఇంకా తెలుసుకుందాం అనుకుంటుంటే మీకోసం కింద డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ వెళ్ళి మీ నేమ్, ఈమెయిల్ నెంబర్, మీ గురించి బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఫ్రీగా మీరు ఈ కౌన్సిలింగ్ సెషన్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. మనం కంటిన్యూ చేసేద్దాం విత్ అవర్ వీడియో. మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి, ప్రోగ్రామ్స్ అనేవి రాయాలి. అదే కదా బ్రో మాకు రావట్లేదు ఎలా రాయాలి అని చెప్పేసి, అరే ఈజీ సమ్ నుంచి స్టార్ట్ చేయండి. A+B ఓకే, అది మనకి తెలుసు కదా, ప్రింట్ A+B, దాన్ని ఫంక్షన్లో రాయండి. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఫంక్షన్స్ కాన్సెప్ట్ అయిపోతే, లేదంటే దాని తర్వాత ఇన్పుట్ తీసుకోండి యూజర్ ద్వారా స్కాన్ఎఫ్. దాని తర్వాత డెసిషన్ మేకింగ్ వాడండి. 2 నెంబర్స్కి గ్రేటర్ ఎలా మనం చెప్పొచ్చు, ఎందుకు వాడుతున్నాం డెసిషన్ మేకింగ్ అనేది, రైట్, ప్రతి ఒక్క దాని వెనకాల మనం ఎందుకు చేస్తున్నాం, ఇది ఎక్కడ ఉపయోగించవచ్చు. డెసిషన్ మేకింగ్ అనేది పెద్ద పెద్ద మెషిన్ లెర్నింగ్ మోడల్స్లోనే వాడతారు. ఇఫ్ అ పర్సన్ వేర్ హ్యాన్ హెల్మెట్ అయితే మనకి ట్రాఫిక్లో ఏం కంప్లైంట్ రాదు. ఒక పర్సన్ హెల్మెట్ వేసుకోకపోతే అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది వచ్చింది. కష్టమే, ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో ఈజీ ప్రాబ్లమ్స్ అయితే చేసేయగలం, కానీ మీడియం డిఫికల్టీకి వెళ్తున్నప్పుడు మాత్రం అలా మన గాల్ అనేది వదిలేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోతే రిజల్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా ట్యూటోరియల్స్ చూస్తే మీకు యూజ్ ఉండదు. మీ బ్రెయిన్కి మీరు వర్క్ చెప్పాలన్నమాట, ఆలోచించాలి, ఎలా కోడింగ్ అనేది రాయాలి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా లాజిక్ అనేది ఆలోచించాలి అనేవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. దీని తర్వాత చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ అంటే ఏవో పెద్ద పెద్ద వెబ్సైట్లో ఏం కాదు, సింపుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సింపుల్గా ఒక క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయడము, లేదా ఒక స్నేక్ అండ్ ల్యాడర్ టైప్ ఆఫ్ ఏదైనా గేమ్ బిల్డ్ చేయడము, అప్పుడు మీ బ్రెయిన్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఎలా మనం అప్లై చేయగలుగుతున్నాం, డెసిషన్ మేకింగ్ ఎలా చేయగలుగుతున్నాం, లూప్స్ అనేవి ఎలా వాడుతున్నాము, ఎరేస్ ఎలా వాడుతున్నాము అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. దీని తర్వాత నేను ఇందాక చెప్పిన పాయింట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే లాజిక్ ఆలోచించడం రావాలి. ఎలా వస్తుంది బ్రో అంటే ప్రాక్టీస్ చేయాలి. సింపుల్ క్వశ్చన్స్ చేసేయగలరు, మీడియం క్వశ్చన్స్ ఇందాక చెప్పినట్టు టైం ఇవ్వండి, సాల్వ్ చేయండి. రావట్లేదా సొల్యూషన్ అనేది చూడండి. సొల్యూషన్ అనేది మ్యాక్సిమం ట్రై చేయండి చూడకుండా ఉండడానికి. కానీ ఇంకేం రావట్లేదు అన్నప్పుడు హింట్స్ అవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి సొల్యూషన్ చూసి మళ్ళీ 10 days తర్వాత లేదా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ కోడ్ అనేది మీరు సాల్వ్ చేయాలి. కైండ్ ఆఫ్ ఒక లీప్ ఇయర్ క్వశ్చన్ తీసుకోండి, దాన్ని మళ్ళీ గ్యాప్ ఇస్తూ సాల్వ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ రోజు ఆలోచించలేరు, 1 week తర్వాత ఏమో మేబీ మర్చిపోయి ఉంటారు, ఈరోజు సొల్యూషన్ చూస్తారు కదా. తర్వాత 1 month గ్యాప్ ఇచ్చి చేస్తే ప్రాబ్లం అనేది నిజంగా ఆలోచిస్తారు, ఓకే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది తప్పు చేశాను అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. సో అలా మీరు మీ ప్రాబ్లమ్ సాల్వింగ్, మీ లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తేప్పటికి హ్యాకథాన్స్ కానీ లేదా కోడింగ్ కంటెస్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి కంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. టీమ్గా పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేస్తే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. బట్ చెయ్యాలి మీరు, మన టీం వాడు చేస్తాడుగా, టీం లీడర్ చేస్తాడుగా అని చెప్పేసి ఉండకూడదు. మనమే టీం లీడర్ అవ్వాలన్నమాట. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేటప్పటికి మనం కన్సిస్టెంట్గా ఉండాలి. బ్రో ఫస్ట్ ఇయర్లో నేను ఎప్పుడైతే మన కోడింగ్ అనేది స్టార్ట్ చేసామో అప్పుడు నేను కూడా ఏం చేయలేకపోతుండేవాడిని. కానీ నేను వదిలేదు, 1-2 days 3 days 1 week మధ్యలో వదిలేసేవాడిని. కానీ మళ్ళీ తిరిగి కోడింగ్ మీద వచ్చేవాడిని. అరే కోడింగ్ చేస్తే మంచి జాబ్ వస్తుంది అని చెప్పేసి అదొక్కటి గుర్తు తెచ్చుకొని ప్రతిసారి నేను ట్రై చేసేవాడిని అనమాట. సో ఇదే మీరు ఫాలో అయితే ఇక్కడ ఉన్న పాయింట్స్ అనేవి జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట.